జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు దద్దాల జగదీష్ గారు అడ్వకేట్, అలాగే ప్రస్తుతానికి శేషి గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ముందు అడ్వకేట్ జగదీష్ గారి మాటల్లో విందాం. అదేవిధంగా పిఎన్ మూర్తి గారు కూడా జాయిన్ అయిపోయారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరి మెల్లిగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా జగదీష్ గారు, సార్ ఇది కేసు ఈ టైంలో వాపస్ తీసుకునేందుకు ఆస్కారం ఉందా? జగదీష్ గారు నాకు వినిపిస్తుంది సార్, చెప్పండి. అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఫోర్ సైడ్స్ వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. సార్, ఇది కేసు అనేది ఇన్సిడెంటా యాక్సిడెంటా లేదు, ఎవరో చేసిన నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలైపోయిందా, మరో ప్రాణం కొట్టుమిట్టాడుతుందా, ఇది చట్టం ముందున్న విషయం. రేవతి భర్త గారు నా భార్య చనిపోయింది, నాకు కాంపెన్సేషన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు క్షమించేస్తున్నాను, నేను కేసు వాపస్ తీసుకుంటాను అన్నంత మాత్రాన ఎవరిపైన అయితే ముద్ద అయిపోయిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక ప్రాణం పోవడానికి మరో ప్రాణం హాస్పిటలైజ్ అయ్యి బతుకుతారో లేదో తెలియని ఆ పసిబాలుడు పోవడానికి కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదా? ఈ విధంగా చూస్తే నవే డేస్ ఇప్పుడు చట్టాలు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 118 సబ్సెక్షన్ 1 కావచ్చు, బిఎన్ఎస్ఎస్ 105 కావచ్చు, ఇవేం చెప్తున్నాయంటే థియేటర్ యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది అని ముందే తెలిసిన పోలీసులు ఈ విషయాన్ని హీరో గారికి తెలియజేసినప్పటికీ మీరు రావద్దండి అని తెలియజేసినప్పటికీ ఆయన రావడం, ఒక మనిషి చనిపోయారని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళకపోవడం, సినిమా పూర్తిగా చూసి వెళ్ళడం, ఇదన్నీ పోలీసు వాళ్ళు చెప్తున్న విషయాలు. సార్, ఇక్కడ నవంబర్ 29th ఐ థింక్ నవంబర్ 29th ఈ బెనిఫిట్ షోల్ని అనుమతిస్తూ ఒక మెమో జారీ చేసింది గవర్నమెంట్. సార్, వినపడుతుందా? హలో, వినిపిస్తుంది జగదీష్ గారు. సార్ నవంబర్ 29th ఒక మెమో ఇష్యూ చేసింది. ఏమని? బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చని, ఆ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని. దీనిపైన ఒక అడ్వకేట్ గారు ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని వాళ్ళకి ఇంప్లీడ్ పిటిషన్ కాదు, వాళ్ళకి ఒక కౌంటర్ పంపించారు. ఏ విధంగా దీన్ని మీరు ఈ విధంగా బెనిఫిట్ షోస్ కి అనుమతిస్తారు, ఇది వాళ్ళు ఏమన్నా ఆ సినిమా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేదా అని చెప్పి ఒక అడ్వకేట్ కూడా వాళ్ళకి కౌంటర్ పంపించడం జరిగింది. అది అలా ఉంచితే ఈ రోజు ఏ హైవేలోనో యాక్సిడెంట్ జరిగి ఓ మనిషి చనిపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చేస్తే ఆ కేసు తేలిపోతుంది. అంటే ఆడ మోటివ్ లేదు, యాక్సిడెంట్ అది. ఇది అలా కాదు కదా, నిర్లక్ష్యం. ఇక్కడ నిర్లక్ష్యం ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ సెలబ్రిటీస్ 40 మందిని 30 మందిని తమ దగ్గర డబ్బులు ఉంది కదా, తమ సింబాలిక్ గా బౌన్సర్లు పెట్టుకొని ఆ బౌన్సర్ కూడా ఆవిడ పైన ఆవిడ తొక్కిసినట్లు బౌన్సర్ కూడా తొక్కాడు అనేది మనం విజువలైజ్ లో చూసాం. మనం పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన 10,000 వీడియోస్ లో నుంచి మినిమైజ్ చేసుకుని ఓ 10-20 వీడియోలో బౌన్సర్ కూడా ఆవిడ సావు కారణమయ్యాడు. ఇలాంటి కేసులో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు మాకు పర్వాలేదులే, మేము మేబీ అల్లు అర్జున్ తప్పు లేకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. సో చట్టానికి ఆ ఒక్క విక్టిమ్ సాక్ష్యమే ముఖ్యం కాదు. ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పోలీస్ ఎవిడెన్స్ ఉంది, అక్కడ పోలీసులు స్పాట్ లో ఉన్నారు, ఆ చనిపోయిన ఆవిడకి సపరేలు చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు ఆన్ రికార్డ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఆయనతో పీస్ గా అంటే శాంతి ఒప్పందం చేసుకున్నంత మాత్రాన ఆయన సాటిస్ఫై అయిపోయి చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తారా అనేది ఇక్కడ ఇష్యూ అండి. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కలుసుకోవడం వల్ల ఈ సమస్య తీరిపోతుంది. అంటే మర్డర్ చేసిన వాళ్ళు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రినో హోమ్ మినిస్టర్నో ప్రసన్నం చేసుకుంటే, లేదు డబ్బున్న వాడైతే డబ్బులు ఇచ్చేస్తే ఇది క్లోజ్ అయిపోయింది. అంటే ఈ చట్టాలకు విలువ లేదు. ఇక్కడ వరకు అయితే వాస్తవం ఇది. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనం కొంచెం లీగల్